సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి యూపీఎస్ టీమ్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 7 ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం అయితే డిస్కషన్ చేసుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా యూపీఎస్ టీమ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 7 లో ముందుగా సెంటర్ లో వచ్చేసి సురేందర్ గిల్, తనకు సపోర్టింగ్ రైడర్ గా వచ్చేసి భరత్ హుడ్డా. రియల్లీ చెప్తున్నా భయ్య, వీళ్ళ కాంబినేషన్ మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 11 లో యూపీఎస్ టీమ్ లో చాలా అంటే చాలా కీ కాబోతుంది. అండ్ భరత్ హుడ్డా పార్దీప్ నర్వాల్ కి రిప్లేస్మెంట్ గా యూపీఎస్ టీమ్ లోకి అయితే వచ్చాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ భరత్ హుడ్డా అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో యూపీ టీమ్ లో చాలా అంటే చాలా కీ ప్లేయర్ కాబోతున్నాడు. అండ్ ఇంకా వీళ్ళిద్దరికి తోడుగా థర్డ్ రైడర్ గా వచ్చేసి ది బెస్ట్ రైడర్ అయినటువంటి భవానీ రాజ్పుత్ అయితే ఉండబోతున్నాడు. రియల్లీ భయ్య, వీళ్ళ కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉండబోతుంది ప్రో కబడ్డీ సీజన్ 11 లో యూపీఎస్ టీమ్ లో. వీళ్ళ ముగ్గురు కూడా వన్ ఆఫ్ ది టాలెంటెడ్ రైడర్స్ అనే చెప్పొచ్చు. యూపీఎస్ టీమ్ కి ప్రో కబడ్డీ సీజన్ 11 లో వీళ్ళ ముగ్గురు నుంచి చాలా అంటే చాలా ప్లస్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ యూపీఎస్ టీమ్ యొక్క మిడిల్ చైన్స్ విషయానికి వచ్చినట్లయితే మహేందర్ సింగ్ అండ్ ఆశు సింగ్ అయితే ఉండబోతున్నారు. ఈ ఇద్దరు సింగులు మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 11 లో యూపీఎస్ టీమ్ ని కింగ్ గా నిలిపే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు కనుక ఒకవేళ సెట్ అయ్యారా, యూపీఎస్ టీమ్ కి ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో మిడిల్ చైన్స్ విషయంలో అసలు తిరుగుండదనే చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ది మిడిల్ చైన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్. ఇంకా యూపీఎస్ టీమ్ యొక్క కార్నర్స్ సుమిత్ సాగ్వాన్ అండ్ సాహుల్ కుమార్, వీళ్ళిద్దరు మాత్రం వేరే లెవెల్ అయితే ఉండబోతుంది ప్రో కబడ్డీ సీజన్ 11 లో యూపీఎస్ టీమ్ లో. వీళ్ళకు ప్రో కబడ్డీలో చాలా అంటే చాలా అనుభవం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ జైపూర్ టీం నుంచి అయితే సాహుల్ కుమార్ ని యూపీఎస్ టీమ్ ఆక్షన్ లో బై చేశారు నితేష్ కుమార్ కి రిప్లేస్మెంట్ గా. రియల్లీ ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ రిప్లేస్మెంట్ అనే చెప్పొచ్చు. సాహుల్ కుమార్ ప్రజెంట్ కబడ్డీలో చాలా అంటే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సుమిత్ సాగ్వాన్ గురించి కూడా మనందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్ ఇన్ పీకేఎల్. సో గైస్, ఇంకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 కి యూపీఎస్ టీమ్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 7. రియల్లీ ఒక ప్లేయింగ్ 7 మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్ గా ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 లో మాత్రం యూపీఎస్ టీమ్ టాప్ లో ఉండే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఈ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 7 కాకుండా యూపీఎస్ టీమ్ బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఈసారి కప్పు గెలిచే టీమ్స్ లో యూపీఎస్ టీమ్ కూడా ఖచ్చితంగా అయితే ఆ లిస్ట్ లో ఉంటుంది. యూపీఎస్ టీమ్ ఈ యొక్క ప్లేయింగ్ 7 కనుక కరెక్ట్ గా ఆడిందంటే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. కప్పు మాత్రం గ్యారంటీగా గెలుస్తారు. సో గైస్, మరి ఇప్పుడు చూసినటువంటి యూపీఎస్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ది స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 7 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. సో ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.